నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. మరోసారి దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మార్కెట్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ లాంటి సమూహ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు. జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను WHO గుర్తించింది. దీనివల్ల పెద్దగా ప్రాణానికి ప్రమాదం లేకపోయినా సరైన జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోనూ కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. గుండె సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో వయసుతో పని లేకుండా హార్ట్అటాక్లు వస్తున్నాయని అన్నారు. అధిక బరువు ఉండడం వలన రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని హార్ట్అటాక్లు వస్తున్నాయని తెలిపారు. గుండె నొప్పి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య ఇందుశేఖర్, రామచంద్రరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఎమర్జెన్సీగా వచ్చే బ్లాక్స్, దాన్ని అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటాం. రెండోది స్లోగా బ్లాక్ పేరుకుపోతుంది, తర్వాత ఎప్పుడో దానివల్ల ఇబ్బంది వస్తుంది, దాన్ని స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇందులో స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల స్లోగా రక్తనాళం మూసుకుపోయేది, మనకి కొంత టైం ఇస్తుంది. ఎమర్జెన్సీ కాదు, కొంతవరకు మందులతో కూడా మేనేజ్ చేయొచ్చు. బ్లాక్ ఉన్నంత మాత్రాన జంప్ చేసి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఈ స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అదే అన్స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ లేదా హార్ట్ అటాక్, ఇవి మాత్రం ఎమర్జెన్సీగా అందించేయాలి. లేకపోతే అప్పుడు దాకా రక్తం సరఫరా ఉన్నది సడన్ గా ఆగిపోయేసరికి కండరం అనేది వీక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి కాంప్లికేషన్స్ తెలుస్తుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో HIV, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు కేపీ ఈవెంట్స్ కళా బృందం వీధి నాటకాల ద్వారా HIV, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని స్వర్ణభారతి నగర్ RDO ఆఫీస్ కూడల్లోని వీధి నాటకాల ద్వారా HIV, ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, HIV, ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి, HIV, ఎయిడ్స్, క్షయవ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండం యొక్క ఉపయోగాల గురించి, HIV, ఎయిడ్స్ యాక్ట్ 2017 గురించి ప్రజలకు కళాబృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో SARDS CSC 2.0 ప్రాజెక్ట్ మేనేజర్ G. రాజ్ కుమార్, కోఆర్డినేటర్స్ A. ఆదాము, P. కిరణ్, G. సునీత, M. సునీత, ఆల్ CLH స్టాఫ్ పాల్గొన్నారు. మాటలను వచ్చేసాడు, బాగా తాగేసి వచ్చాడు పొద్దునే షాప్కి, మా కొట్టుకి పొద్దునే తాగేసి వచ్చాడు. అమ్మమ్మ చూడండి అమ్మ అందరూ, నువ్వు షాపుకి పొద్దునే వచ్చి తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు ఇక్కడ. చెప్పు, ఒక దోశలో కారం వేసి ఆయిల్ ఎక్కువ వేయాలి. బాబుకి ఒక ఆయిల్ దోశ కారం కారంగా. మారుతి దేవాలయంలో హనుమాన్ దీక్షల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మారుతి నగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయంలో హనుమాన్ మండల దీక్షల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజుతో హనుమాన్ దీక్షలు పరిసమాప్తమయ్యాయని ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. దీక్ష చేయటం అంటే నియమంగా 40 రోజులు ఉండి కొన్నింటిని దూరంగా పెట్టి ఉండడం కాదు. దీక్ష అంటే స్వామికి దగ్గరగా ఉండడం, అంటే ఆంజనేయ స్వామిని నిరంతరం తలుచుకోవటం, గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, ఇట్లాంటివన్నీ చేయడం. ఇలాగా ఏ దీక్ష చేసినా కూడా అలాంటి ఫలితమే ఉంటుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి హనుమాన్ మండల వ్రత దీక్షల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో ఇలా విశేష కార్యక్రమాలు, నిన్నగాక మొన్న లక్ష మల్లెపూలు మల్లార్చన, నిన్నటి రోజున నందీశ్వర అభిషేకాలు, ఆకుపూజలు, మొన్నటి రోజున మళ్ళీ విశేష ఆకుపూజలు, 108 చాలీసా పారాయణ, ఇలాంటి కార్యక్రమాలని గుదిగుచ్చి ఆ 4 రోజులు
రోజుల్లో చక్కగా జరిగేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా స్పందన తెలియజేసి వాళ్ళందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గంలోని ఆమె కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. రాజకీయాల్లో నూరి ఫాతిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆకాంక్షించాయి. వైసీపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నూరి ఫాతిమా తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించిన ఆమె 3 వంతెనల బ్రిడ్జిని ఆధునీకరించినా ప్రజల కష్టాలు తొలగలేదని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నన్ను ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పుట్టినరోజుకి ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర్ విలాస్ని మేము 93 కోట్లతో చేస్తున్నాం అంటున్నారు. ఏంటి, ఒక ఎక్సెల్ సైజ్ మనిషికి ఎల్ సైజ్ షర్ట్ వేసినట్టుంది మీరు చేసే పని. ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి, లేకపోతే ఇంకా ఫండింగ్ దానికి ఇవ్వండి. ఎందుకంటే 93 కోట్లలో జీఎస్టీ పోయి 73 కోట్లు అవుతుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని డొంక రోడ్డు 3 వంతెనలా కాకుండా అట్లీస్ట్ దాన్నైనా మంచిగా చేయండి. ఎందుకంటే అఖిల భారత ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆవిర్భావ దినోత్సవ సభలు గుంటూరులో కొనసాగుతున్నాయి. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, గని, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యలను ప్రజానాట్య మండలి వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారంకు పోరాటం చేసిందని గని తెలిపారు. మే 25వ తేదీ కళాకారులందరినీ పిలిపించి ఇఫ్తార్ స్థాపించడం జరిగింది బొంబాయిలో. అంతకుముందే యువజన నాట్య మండలి మన ఆంధ్రప్రదేశ్లో, మిగతా ఏరియాలో యూత్ దీనికి సంబంధించి ఆ పేర్లు పెట్టుకొని అనేక మంది కళాకారులు ఆటలు, పాటలు, మాటలు, నాటికలు ఆడుతూ ఉన్నారు. అధికారికంగా మే 25వ తేదీన పిసి జోషి గారు దీన్ని స్థాపించడం జరిగింది. అలాగని దీనికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది కళాకారులు అప్పుడు యువజన నాట్య మండలి పేరుతో, పార్టీ బ్యానర్ల పేరుతో ఆడినటువంటి చాలామంది కళాకారులు బాంబే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.